హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ తరువు, ఫోరెన్సిక్ గురువు. ఈరోజు మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ముఖ్యమైన విభాగం ఫోరెన్సిక్ టాక్సికాలజీ విభాగం గురించి చర్చించబోతున్నాం. ఫోరెన్సిక్ టాక్సికాలజీ అనే దానిలో టాక్సికాలజీ అంటే స్టడీ ఆఫ్ పాయిజన్స్, ఫోరెన్సిక్ టాక్సికాలజీ అంటే నేర స్థలానికి సంబంధించినటువంటి విషాలు మొదలైన పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోరెన్సిక్ టాక్సికాలజీ అంటారు. ఈ ఫోరెన్సిక్ టాక్సికాలజీ విభాగంలోని శాస్త్రవేత్తలు నేర స్థలంలో సేకరించినటువంటి వివిధ భౌతిక సాక్ష్యాధారాల నుంచి విషాలను, దానికి సంబంధించిన వాటిని పరీక్షిస్తారు. ఇటీవల హైదరాబాద్లో సెన్సేషనల్ కేసెస్ ఎన్నో జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఒక యువతి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి వాటిని ఉడికించి వాటిని మెత్తగా చేసి ఈ చెరువులో పారేసిన సందర్భంలో ఫోరెన్సిక్ అధికారులు వీటిల్ని కనిపెట్టేదానికి ఏ విధమైన పద్ధతులు వాళ్ళు వాడారు అన్న విషయాలను మీకు ఇప్పుడు చెప్తాను. ఇదే విధమైన నేరాలు పూర్వం నేను అటెండ్ కావడం జరిగింది. టప్పాచపుత్ర పోలీస్ లిమిట్స్ లో ఒక యువకుణ్ణి ముక్కలు ముక్కలుగా ఇదే విధంగా ముక్కలు చేసి అక్కడ ఉన్నటువంటి కాలువలో పడవేశారు. ఆ కాలువలో పడవేసిన సందర్భంలో ఆ కాలువలో దొరికినటువంటి కాలు, చెయ్యి, బాడీ మొదలైన వాటిని తల మిస్ అయింది. వీటిని తీసుకొని పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి చేతులు, కాళ్ళు మొదలైనవి కత్తితో కట్ చేశారా, లేక అక్కడ దగ్గరలో షామిల్స్ అవన్నీ ఉన్నాయి చాలా, ఈ షామిల్స్ లో కట్ చేశారని చాలా మంది అనుకున్నారు. అటువంటి సందర్భంలో అక్కడ కట్ చేసినటువంటి ఆ ఎముకల్ని క్షుణ్ణంగా భూతద్దంతో మొత్తం పరిశీలించినట్లయితే వాటిల్లో తెలిసిన విషయం ఏంటంటే ఒక పదునైనటువంటి ఆయుధంతో పలుమార్లు ఆ యొక్క చేతి మీద కొట్టడం వల్ల అక్కడ తెగినట్టుగా తెలిసింది. ఆ యొక్క ఎముకల మీద ఉన్నటువంటి ఆ కత్తి గుర్తులు ఇవన్నీ కూడా దర్యాప్తు అధికారికి చూపించడం జరిగింది. అంతేకాకుండా చేతి మీద పచ్చబొట్టు సహాయంతో ఆ యొక్క వ్యక్తి ఆ దగ్గరలో ఉన్నటువంటి అమృతానందమయ్యి కాలనీకి సంబంధించిన వ్యక్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ చేతి మీద యొక్క టాటూ, ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆ యొక్క శవాన్ని యొక్క అడ్రస్ అనేది ఎక్కడనేది తెలిసింది, కానీ ఎవరు అనేది తెలియదు. ఈ టప్పాచపుత్ర పోలీస్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆ అమృతానందమయ కాలనీలో దర్యాప్తు అధికారి ఎంతో చాకచక్యంగా అన్ని పరిశీలించి మిస్ అయిన వ్యక్తుల జాబితాని తీసి ఒక వ్యక్తి మిస్ అయి ఉన్నాడు. దర్యాప్తు అధికారి ఆ మిస్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను దర్యాప్తులో భాగంగా విచారించినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే వాడు తాగి వచ్చి ఈమెని బాగా హింసించేవాడు. ఆయన హింసలకి ఒకసారి ఆమె 6 నెలల కడుపు కూడా పోయింది, గర్భస్రావం జరిగింది అని ఆమె చెప్పింది. వాడు చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఈమెను చంపేందుకు ఒక కత్తి కూడా తెచ్చిపెట్టుకున్నాడని చెప్పి తెలిసింది. వాడు బాగా తాగి వచ్చినప్పుడు వాడు తల మీద రాయేసి చంపేసి ఆ శవాన్ని ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ స్త్రీ తీసుకుపోలేక వాడిని ఆ కిచెన్ లోనే ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని ఒక చీరలో చుట్టి విడతల వారీగా ఆ కాలువలో పడవేయడం జరిగింది. ఈ పడవేసిన భాగాల్లో దర్యాప్తు అధికారికి 3 భాగాలు మాత్రమే దొరికాయి. ఆ 3 భాగాలు, ఒకటి చెయ్యి, కాలు, ఒక ట్రంక్ పీసు, మిగతా తల, మిగతావన్నీ కూడా మిస్ అయినవి. ఆ యొక్క చేతి మీద ఉన్నటువంటి టాటూ ఆధారంగా ఆ యొక్క అడ్రస్ ని తెలుసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తు అధికారి చెప్పినటువంటి ఈ విషయాల్ని బేస్ చేసుకొని మేము అమృతానందమయ కాలనీలో ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు వెళ్ళాం. ఈ యొక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు నేల మీద ఉన్నటువంటి రక్త మరకలను పూర్తిగా ఈమె కడిగి వేసింది. బాత్రూంలో కూడా అలానే చేసింది. ఎంత ఈ రక్తాన్ని శుభ్రం చేసినప్పటికీ రక్తంలో ఉన్నటువంటి ఈ బతికున్నప్పుడు కారిన రక్తానికి, చనిపోయినప్పుడు కారిన రక్తానికి ఎంతో తేడా ఉంటుంది. బతికున్నప్పుడు కారిన రక్తంలో ఫైబ్రినోజన్ అనే పదార్థం ఉండటం వలన రక్తం కొద్దిసేపటిలో గడ్డ కట్టి చొక్కుగా మారిపోతుంది. అదే చనిపోయిన తర్వాత కారిన రక్తంలో రక్తం ఎండిపోయినప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఈ యొక్క తేడాతో మనం మనిషి చనిపోయినప్పుడు కారిన రక్తమా లేక బతుకున్నప్పుడు కారిన రక్తమా అన్న విషయం తెలిసిపోతుంది. ఈమె బతుకున్నప్పుడు తల మీద బండరాయి వేసినప్పుడు ఆ యొక్క అవశేషాలు అంటే రక్తానికి సంబంధించినటువంటి ఆ రక్తపు బ్లడ్ ప్యాటర్న్ అంతా కూడా గోడల మీద అంతా కూడా పడడం జరిగింది. ఆమె కనిపించినంత వరకు మొత్తం అంతా కూడా మొత్తం క్లీన్ చేసింది. హాల్లో ఉన్నటువంటి ఆ రక్తపు మడుగుని
ఈ శవాన్ని ముక్కలుగా చేసినప్పుడు బాత్రూంలో గోడల పడిన రక్తాన్ని, గోడ మీద కనిపించినంత వరకు ఉన్న రక్తాన్ని మొత్తం శుభ్రంగా ఒక తడిబట్టతో తుడిచేసి ఏ మాత్రం రక్తపు ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్త పడి అక్కడ ఉపయోగించినటువంటి ఆ రాతిని తీసి ఇంటి పక్కనే ఉన్నటువంటి రాళ్లలో దాన్ని పడేసింది. మేము దర్యాప్తు భాగంలో వెళ్ళినప్పుడు నేర స్థలంలో ఏదైనా అనుమానితంగా ఎర్రటి ద్రవ పదార్థాలు ఉన్నట్లయితే అవి రక్తమా కాదా అని తెలుసుకునేదానికి మేము బెంజిడిన్ అనే రియేజెంట్ ని యూజ్ చేస్తాము. అంతేకాకుండా ల్యూకోమాలచైట్ రియేజెంట్ అని ఉంటుంది, దాన్ని ఉపయోగిస్తాము రక్తం కాదా అని. నేర స్థలంలో అనుమానితంగా ఉన్నటువంటి ఎర్రటి పదార్థాలు రక్తం అవునా కాదా అని తెలుసుకునేదానికి రక్తాన్ని టెస్ట్ చేసే విధానాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కెస్టల్ మేయర్ టెస్ట్, ల్యూకోమాలచైట్ గ్రీన్ టెస్ట్, ఫినాఫిలిన్ టెస్ట్, బెంజిడిన్ టెస్ట్, ఇలా ఎన్నో టెస్ట్లు ప్రిజెంటివ్ టెస్ట్ అంటే స్పాట్ లో మనం ఈ రక్తం అవునో కాదో తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఉంటాయి. నేర స్థలంలో రక్తాన్ని శుభ్రపరిచినప్పుడు నేర స్థలం ఫ్లోరింగ్ జాయింట్లలో ఈ యొక్క టైల్స్ యొక్క జాయింట్లలో మధ్యలో ఈ యొక్క రక్తపు చుక్కలు ఇమిడిపోయి ఉంటాయి. వీటిల్ని పైన ఎంత తుడిచినా ఆ మధ్యలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ రక్త కణాలు అలానే ఉండిపోతాయి. వీటిల్ని మేము లుమినాల్ అనే రియేజెంట్ ని స్ప్రే చేసినప్పుడు ఆ యొక్క రాళ్ల మధ్యలో ఎక్కడైతే ఈ యొక్క రక్తపు మడుగు ఏర్పడి మొత్తం రక్తాన్ని శుభ్రం చేశారు అక్కడ కూడా ఈ లుమినాల్ అనే రియేజెంట్ ని ఉపయోగించినప్పుడు అవి తెలిసిపోతాయి. నేర స్థలాల్లో నేరస్తుడు నేర స్థలంలో ఉన్నటువంటి రక్తపు చుక్కలని, ఆ యొక్క రక్తం మడుగుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఆ రక్తపు కాళ్లతో లేదా పాదరక్షలతో నేర స్థలంలో నడిచి ఆ తరువాత అవి కనిపించకుండా క్లీన్ చేసినప్పటికీ ఈ ల్యూమినాల్ అనే రియేజెంట్ ని మనం స్ప్రే చేసినట్లయితే అక్కడ రక్తం మడుగుని గాని నడిచిన పాద ముద్రలు గాని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క నేర స్థలంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ కి ఉన్నటువంటి జాయింట్లు, ఆ రాళ్ల సందుల్లో కూడా సన్నని మైక్రో పార్టికల్స్, ఈ బ్లడ్ అనేది అక్కడ ఉండిపోతుంది. ఒక చిన్న సూది మొనతో కొంచెం రక్తాన్ని తీసి టిష్యూ పేపర్ మీద పెట్టి దాన్ని రియేజెంట్ స్ప్రే చేసినట్టే బెంజిడిన్ రియేజెంట్ గాని, లుమినాల్ గాని లేదా ల్యూకోమాలచైట్ రియేజెంట్ గాని వేసినట్లయితే ఇమీడియట్ గా ఈ రక్తం అవునో కాదు అన్న విషయాన్ని మనం తక్షణం తెలుసుకోవచ్చు. మా దగ్గర క్రూస్ టీమ్స్ లో బ్లూ స్టార్ అనే ల్యూమినాల్ కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఉంటాయి. వీటిని ఒక బాటిల్లో డిస్టిల్ వాటర్ లో దాన్ని పూర్తిగా నానబెట్టి నేర స్థలంలో అనుమానం ఉన్న ప్రదేశాల్లో అంతా కూడా దాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. అలా స్ప్రే చేసినప్పుడు నేర స్థలంలో ఏవైతే రక్తపు మరకలు ఉంటాయో ఈ రాళ్ల మధ్య కావచ్చు, రాళ్ల మీద కావచ్చు, కనిపించకుండా వారు చేయవచ్చు. గాని ఈ ల్యూమినాల్ వేసినప్పుడు ఇక్కడ రక్తం మడుగు ఉంది, దీని మీద రక్తం పడింది అన్న విషయాన్ని ఈ ల్యూమినాల్ అనే దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఈ ల్యూమినాల్ ద్రావణాన్ని స్ప్రే చేస్తామో అది రక్తంతో రియాక్ట్ అయ్యి అక్కడంతా కూడా వెలుగులు చెందుతూ బ్లూ కలర్ లో మనకి చీకట్లో కనిపిస్తాయి. దాన్ని బట్టి ఇక్కడ రక్తం ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ 450 నానోమీటర్స్ నుంచి 455 నానోమీటర్ల వరకు ఆల్టర్నేటివ్ లైట్ అయినటువంటి యూవీ లైట్ ను నేర స్థలంలో చీకట్లో పరిశోధించినట్లయితే ఎక్కడైతే ఈ రక్తపు చుక్కలు, ఈ జాయింట్లో ఉండే రక్తం, ఇవన్నీ కూడా మనకి మెరుస్తూ కనిపిస్తాయి. కాబట్టి నేరస్తుడు ఎంత జాగ్రత్తగా నేరం చేసినా ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల చేతిలో తప్పించుకోలేరు. ఎందుకంటే నేరస్తులకు సంబంధించిన ఆనవాళ్లు అవన్నీ పరిశోధించి పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించేది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు మాత్రమే. నేరాన్ని ఎంత కట్టుదిట్టంగా ఎంత జాగ్రత్తలతో చేసిన నేర స్థలంలో ఇటువంటి ఆధారాలను మనకు తెలియజెప్పేది ఈ ల్యూమినాల్ రియేజెంట్లు. అదే కాకుండా ఆల్టర్నేటివ్ లైట్ సోర్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.